శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం బుధవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి ద్వాదశి, రాత్రి 12:04 వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3:52 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 7:38 నుండి రాత్రి 9:05 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:46 వరకు. ఈరోజు యమగండం ఉదయం 7:38 నుండి ఉదయం 9:10 వరకు. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 4:20 నుండి తెల్లవారుజామున 5:47 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఖర్చులు బాగా పెరుగుతాయి. అలాగే గృహమున కూడా ఈరోజు మీకు గందరగోళ వాతావరణం ఉంటుంది. దానివలన మీకు కొంత మానసిక ఆందోళన కూడా పెరగవచ్చు. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు సామాన్యంగా సాగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మీరు వైద్య సంప్రదింపులు చేయవలసి రావచ్చు. అలాగే ఈరోజు మీరు నూతన రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అలాగే ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో కూడా ఈరోజు మీరు ఎంత శ్రమపడ్డా ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని ఎడల ఆకస్మిక ఇబ్బందులకు గురి కావాల్సి రావచ్చు. అలాగే ఈరోజు ఉద్యోగాలలో కూడా మీ విలువ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు కూడా స్వల్పంగా లాభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీకు మిత్రులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వలన బంధం క్షీణించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఇంట బయట అందరినీ మంచి మాట తీరుతో ఈరోజు మీరు ఆకట్టుకోగలుగుతారు. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల నుండి కూడా ఈరోజు మీరు శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మరియు వాటి వలన మీకు లాభాలు కూడా చేకూరుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతారు. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కూడా ఈరోజు మీ అంచనాలు నిజం అవుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు ధార్మిక సేవా కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకుంటారు. వాటి వలన మీరు లాభాలను చవిచూసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు నూతన వాహన సౌఖ్యం కూడా ఉంది. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంట బయట కూడా ఈరోజు మీకు పరిస్థితులు అంతగా అనుకూలించవు. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ప్రతిబంధకాలు తప్పవు. గృహ వాతావరణం కూడా ఈరోజు మీకు చికాగ్గా ఉంటుంది. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనను ఎదుర్కోక తప్పదు. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు చికాకులు బాగా పెరుగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. లేని ఎడల ధన వ్యయం జరిగి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండని పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డప్పటికీ ఫలితం ఉండదు. ఆర్థిక వాతావరణం కూడా ఈరోజు మీకు గందరగోళంగా ఉంటుంది. బంధువర్గం వారితో వివాదాలు తప్పవు. వాటి వలన బంధం కూడా క్షీణించే ప్రమాదాలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మీరు గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. వాటి వలన మీకు మానసిక ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీకు వాయిదా పడతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కూడా ఇంటా బయట సమస్యాత్మక వాతావరణాన్ని ఎదుర్కోక తప్పదు.
తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహన యోగం కూడా ఈరోజు మీకు కనిపిస్తుంది. నూతన కార్యక్రమాలను కూడా ఈరోజు మీరు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులను కూడా ఈరోజు మీరు అతి సులువుగా అధిగమించగలుగుతారు. ఒక వ్యవహారంలో అందరినీ ఒక మాట మీదకి తీసుకురాగలుగుతారు. దూరపు బంధువుల నుండి కూడా ఈరోజు మీకు శుభవార్తలు అందుతాయి. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. అలాగే ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు తప్పవు. వాటి వలన బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం ఉత్తమం. చేపట్టిన వ్యవహారాల్లో కూడా ఈరోజు మీకు ఆటంకాలు అధికమవుతాయి. వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు స్వల్ప లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు పని ఒత్తిడి అధికమవుతుంది. అయినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లేని యెడల మీకు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారి మిమ్మల్ని బాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధనపరంగా కూడా ఈరోజు మీకు ఇబ్బందులు తప్పవు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. వాటి వలన మీరు లాభాలను కూడా పొందగలుగుతారు. అలాగే ఈరోజు ఈ రాశి వారికి నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీకు నూతన మిత్రుల పరిచయాలు కూడా పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కూడా ఈరోజు మీకు లాభసాటిగా సాగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలలో కూడా ఈరోజు మీరు శుభవార్తలను అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ధనపరంగా కూడా ఈరోజు మీకు ఒడిదుడుకులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అదనపు పనిభారం ఉంటుంది. అయినప్పటికీ దాని వలన మీకు మానసిక ఒత్తిడి తప్పదు. అలాగే ఈరోజు మీరు ఊహించని ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈరోజు మీకు ఒత్తిడులు అధికమవుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను పొందగలుగుతారు. అలాగే ఈరోజు మీకు సమాజంలో కూడా పలుకుబడి బాగా పెరుగుతుంది. దానివలన మీకు విశేషమైన లాభాలు కూడా అందుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో కూడా గతం కంటే ఈరోజు మీకు మెరుగైన వాతావరణం ఉంటుంది. అలాగే ఈరోజు మీకు వాహన ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్త వహించడం అవసరం. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. దానివలన మీరు కొంత ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా ఈరోజు మీకు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.